నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఇన్శాట్-3 DS ప్రయోగం విజయవంతం. ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన GSLV F-14. ఈ శాటిలైట్ సమాచారంతో విపత్తుల నివారణ చర్యలు చేపట్టొచ్చన్న ఇస్రో. వైసీపీ ప్రభుత్వానికి కౌంటౌన్ మొదలైందన్న చంద్రబాబు. వాళ్ళు చొక్కాలు మడత పెడితే మా వాళ్ళు కుర్చీలు మడత పెడతారు. వైనాట్ పులివెందుల అనేదే తమ తాజా నినాదమన్న బాబు. విశాఖ రైల్వే జోన్ మెట్రో ప్రాజెక్టులు ఏమయ్యాయి? శంకారావం సభలో నారా లోకేష్ ధ్వజం. ఉత్తరాంధ్రకు ఏం చేశారని జగన్ కు సూటి ప్రశ్న. రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు. హామీల సాధన కోసం కొనసాగుతున్న ఆందోళనలు. పీఆర్సీ బకాయిలు డిఏలపై మాట నిలుపుకోవాలని డిమాండ్. చలో విజయవాడకు అనుమతి నిరాకరణపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం. తాము సంఘ విద్రోహ శక్తులమా, టెర్రరిస్టులమా అంటూ ప్రశ్నలు. ప్రజాస్వామ్యంలో బాధలు చెప్పే అవకాశం లేకుండా చేస్తున్నారని అసహనం. అనంతపురం రాప్తాడులో సీఎం పర్యటనకు అధికారుల ఏర్పాట్లు. ప్రజలకు ప్రారంభమైన ప్రయాణ కష్టాలు, బస్సులు లేక అవస్థలు. సీఎం సభ కోసం చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా బస్సుల తరలింపు. వచ్చే ఎన్నికల్లో 370 స్థానాల్లో గెలిపే లక్ష్యమన్న ప్రధాని. పేదల అనుకూల విధానాలు, దేశాభివృద్ధిపై ప్రచారం చేయాలంటూ శ్రేణులకు పిలుపు. ప్రతిపక్షాలు అనవసర విషయాలు లేవనెత్తుతాయంటూ మోదీ ఎద్దేవా. తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు. 8 మంది దుర్మరణం, 6గురికి గాయాలు. తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల రగడ. ధనదాహంతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారన్న మంత్రి భట్టి. ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో అన్ని అసత్యాలే అన్న హరీష్ రావు. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.